హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఏ ప్లేస్మెంట్స్ కన్నా మనకి యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్లో చాప్టర్ 1 నెంబర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ నెంబర్స్లో ఫస్ట్ పాయింట్ న్యూమరల్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటన్నిటిని డిజిట్స్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ని మనం న్యూమరల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, 354 అనుకుంటే ఇప్పుడు 5 ఒక ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 5 ఇంటూ ఇది వన్స్ ఇది టెన్స్ కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. అదే ఒకవేళ 492 అనుకుంటే ఇప్పుడు 4 ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 4 ఇంటూ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ కాబట్టి 4 ఇంటూ 100 400 అవుతుంది. ఓకేనా, ఇది ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అనేది మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 492 దీని ఫేస్ వాల్యూ 4 అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 4 వచ్చి 4 అవుతుంది. ఇక్కడ ఫేస్ వాల్యూ ఆఫ్ 5 కావాలనుకుంటే 5 అవుతుంది. ఫేస్ వాల్యూ అనేది ఆ డిజిటే వస్తుంది. ప్లేస్ వాల్యూ మాత్రం దాని ప్లేస్ని బట్టి వాల్యూ మారుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి టైప్ ఆఫ్ నెంబర్స్. దాంట్లో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే నార్మల్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే జీరోతో కలిపి ఉండే న్యాచురల్ నెంబర్స్ అనమాట. అంటే 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా. 0 ఈజ్ ద ఓన్లీ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. 0 మాత్రమే హోల్ నెంబర్లో యాడ్ అవుతుంది, మిగిలినవన్నీ న్యాచురల్ నెంబర్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ వన్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మైనస్లో నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ మైనస్లతో పాటు వచ్చేవి ఇంటీజర్స్ అంటారు. -3, 2, -1, 0, 1, 2, 3. దీంట్లో పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -3, -2, -1 అలా వస్తాయి. నాన్ పాజిటివ్ అంటే ఈ నెగిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ వచ్చి 0 అనేది నెయిదర్ పాజిటివ్ ఇంటీజరు నార్ నెగిటివ్ ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈవెన్ నెంబర్స్. మనకి ఈవెన్ నెంబర్స్ తెలుసు. ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ అవుతుందో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ కాని వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్ వచ్చి 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ అంటే 1తో లేదా ఆ నెంబర్తో మాత్రమే డివైడ్ అయ్యే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7, 11. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాం అనుకోండి, ఇది 1తో నెక్స్ట్ 11తో మాత్రమే డివైడ్ అవుతుంది. ఇంకే నెంబర్లతో డివైడ్ చేయలేం కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 191 ఈజ్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అది కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ మనము 191 స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 191 ఏమొస్తుంది? ఎలా కనుక్కోవాలంటే 191 ఫస్ట్ 2తో డివైడ్ చేయాలి. 2 9s are 18, 2 5s are 10, 1 మిగిలిందా? ఇప్పుడు 2 4s are 8, 2 7s are 14. నెక్స్ట్ 2 2s are 2 3s are 2 11. నెక్స్ట్ 2 5. నెక్స్ట్ 2 2 1 2 3 4 5 6 7 అంటే 2 into 7 ఈజ్ ఈక్వల్ టు 14. 14 కన్నా
పెద్దదిగా వస్తుంది. ఇప్పుడు 14 కన్నా ముందు ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నీ చూసుకోవాలి. 1, 3, 5, 7, 11, 13. ఇప్పుడు ఈ ఏ నెంబరు కానీ 191ని డివైడ్ చేయలేవు, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ డివైడ్ చేయగలిగితే అది ప్రైమ్ నెంబర్ కాదు. మనం కనుక్కోవాలంటే ఫస్ట్ దాని స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. దానికన్నా ఏది చిన్నదిగా ఉందో దాన్ని స్క్వేర్ రూట్ చిన్నది ఉందో చూసుకొని దాన్ని బట్టి కనుక్కోవాలి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ కాకుండా ఉండేవి, అవి కాంపోజిట్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 9 ఎక్సెట్రా. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్ విచ్ ఈజ్ ప్రైమ్. సారీ, ఇక్కడ ప్రైమ్ నెంబర్లో 2 వేయాల్సింది 1 వేసిన. సారీ. ఓకే, there are 25 prime numbers between 1 and 100. 1కి 100కి మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే 2 నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి కో ప్రైమ్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. అంటే వాటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2, 3 అవి రెండు వాటి కామన్ ఫ్యాక్టర్ ఏమి 1 వస్తుంది. అదే 2, 4 తీసుకోండి, దీంట్లో 2 వస్తుంది, ఇది 4 వచ్చి 2 × 2 చేయొచ్చు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. కాబట్టి ఇది కాదనమాట. ఇది ఇలాంటివి కో ప్రైమ్స్ అవుతాయి. అవి ఏవంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. 2 పక్క పక్కనే ఉన్న నెంబర్స్ ఎప్పుడు కో ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. ఆడ్ నెంబర్స్ పక్క పక్కనే ఉండే ఆడ్ నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అవుతాయి. 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. ప్రైమ్ నెంబర్స్ 2 ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కో ప్రైమ్స్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నుండి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.